49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. నేను ప్రియాంక. ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. సో భారతీయులకి గోల్డ్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పెట్టుబడి కానివ్వండి, పెళ్ళిళ్ళకి శుభకార్యాలకు కానివ్వండి, గోల్డ్ అనేది కంపల్సరీ. అలాంటిది ప్రధానమంత్రి మోదీ గారు ఒక 1 year వరకు అసలు గోల్డ్ కొనొద్దు అని చెప్పి ఒక ప్రకటన చేశారు. అసలు ఎందుకు ఈ ప్రకటన చేయాల్సి వచ్చింది? దీని వెనుకున్న కారణాలు ఏంటి? అంటే బంగారం మన దగ్గర ఏమీ ఇక్కడ ఉత్పత్తి అయ్యేటువంటి మెటల్ కాదు. అవును. అది దిగుమతి చేసుకోవాలి. ఎస్. దిగుమతి చేసుకోవాలి అంటే విదేశీ మారక ద్రవ్యం ఖర్చు పెట్టాలి. ఈ ఖర్చు పెరిగితే అంటే దిగుమతులు పెరిగితే ఏ దేశంలోనైనా సరే ఆ దేశపు మారకపు విలువ దారుణంగా పడిపోతుంది. అంటే ఆ దేశపు ఆర్థిక పరిస్థితి గందరగోళంలోకి వెడుతుంది. ఎగుమతులు దిగుమతులు సమానంగా ఉన్నప్పుడు ఓకే, కానీ ఇక్కడ ఎగుమతులు తగ్గి దిగుమతులు పెరిగిపోతున్నటువంటి పరిస్థితి. ఈ దిగుమతుల బిల్లుని విపరీతంగా పెంచేస్తున్న వాటిలో బంగారం ఒకటి. బంగారంతో పాటు ఆయిల్ కూడా ఒకటి. ఇప్పుడు మధ్యప్రాచ్యంలో జరుగుతున్నటువంటి గొడవ మనం చూస్తున్నాం. ఇరాన్తో అమెరికా యుద్ధం అన్న తర్వాత ఇక్కడ ఆయిల్ ధరలు అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు దారుణంగా పెరిగాయి. ఈ పెరిగిన క్రూడ్ ఆయిల్ ధరల మేరకు చెల్లింపులు జరిపి అక్కడి నుంచి తెచ్చుకోక తప్పని పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికిప్పుడు బంగారం కొనొద్దని చెప్పాడు ఆయన. బంగారం కొనొద్దు అని చెప్పడం కొంత కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది, కానీ ఇప్పటికిప్పుడు గ్యాస్ పొయ్యిలు పారేసి మళ్ళీ కట్టెల పొయ్యిలు పెట్టుకోండి అని చెప్పలేడు కదా. సో అదే ఎలక్ట్రికల్ పొయ్యిలు అంటున్నారు, రకరకాల ఆల్టర్నేటివ్స్ ఆలోచించండి అంటున్నారు. కట్టెల పొయ్యిలు పెట్టుకుంటే ఇంకా బెటర్. రోడ్డు మీదకి వెళ్ళి సాయంత్రం ఈవినింగ్ వాక్లో మీరు ఆ రోడ్డు మీద దొరికిన కట్టెలు తెచ్చి వంట చేసుకోండి అనే పరిస్థితి దాకా వెళ్తుందేమో అనే భయపెడుతున్నాడు ఆయన. అంటే సిటీలలో కట్టెల పొయ్యి అంటే కష్టమే కదా. అంటే ప్రపంచం ఆల్టర్నేటివ్ వైపు, అంటే ఇదే పరిస్థితి ఒకప్పుడు చైనాలో కూడా ఉంది. ఓకే. చైనాలో మావో చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నప్పుడు విదేశీ వాణిజ్యంలో తీవ్రమైన లోటు ఉండేది. దిగుమతులు అధికమైపోయి దిగుమతులతో పోలిస్తే ఎగుమతులు ఏమీ కాని పరిస్థితి. అటువంటి కండిషన్లో ఈ విదేశీ మారక ద్రవ్య నిల్వల్ని కాపాడాలి అనేటువంటి ప్రోగ్రాం కోసం ఆయన ఏం చేశాడంటే మొత్తం దేశంలో ఎవరైనా సరే ప్రైవేట్ వెహికల్స్ వద్దు, ఎవరు వాడకండి. అంటే ఆయిల్తో నడిచే వాహనాలు వాడద్దు, సైకిల్ మాత్రమే వాడండి. అందరూ మంత్రులతో సహా రాజకీయ నాయకులతో సహా ప్రతి ఒక్కడు సైకిల్ మాత్రమే వాడండి, అవసరమైతే తప్ప పెట్రోల్ వాహనాలు వాడద్దు అని ఒక చాలా క్రమశిక్షణతో కొంతకాలం అమలు చేశారు వాళ్ళు. అమలు చేయటం ద్వారా తిరిగి బ్యాలెన్స్ని తీసుకొచ్చారు. అంటే మన దేశం నుంచి ఎగుమతులు పెరిగినప్పుడు మనం అట్నుంచి తెప్పించుకోవచ్చు. అలా కాకుండా మనం అమ్మకుండా కేవలం కొనుగోలుదారుడిగా మాత్రమే ఉంటే ఈ సుంకాల ప్రభావం వలన మన మీద ప్రెజర్ పెరుగుతుంది. ఇప్పుడు మన దేశం నుంచి అమెరికాకి ఈ మధ్యకాలంలో ట్రంప్ గారు వచ్చిన తర్వాత ఇంకొక కొత్త గొడవ తీసుకొచ్చాడు. ఆయన ఏం చేశాడంటే అమెరికాలోకి దిగుమతి అయ్యేటువంటి వస్తువుల మీద సుంకాలు విపరీతంగా పెంచాడు. సుంకాలంటే పన్నులు, ఈ ట్యాక్సులు విపరీతంగా పెంచడం వలన ఏమవుతుంది, మన ఉత్పత్తులు అక్కడికి వెడితే వాటి ధరలు విపరీతంగా పెరుగుతాయి. పెరిగినప్పుడు ఇదే వస్తువులకి సమానమైనటువంటి వస్తువులు అక్కడ ఉత్పత్తి అయ్యేవి తక్కువ ధరకు దొరుకుతాయి. దొరికినప్పుడు సహజంగా వాళ్ళు దేన్ని కొంటారు, దాన్నే కొంటారు, తక్కువ ధరకు దొరికేవే కొంటారు. మన సరుకులు అక్కడ ఉండిపోతాయి, తర్వాత ఎప్పుడో వెనక్కి వస్తాయి. ఇది పరిస్థితి. అంతర్జాతీయ వ్యాపారం సజావుగా జరగాలి అంటే ఎక్కడైనా సరే గేట్లు తీసేయాలి. మనం కూడా ఇదివరకు మన దగ్గరకు వచ్చేటువంటి దిగుమతుల మీద సుంకాలు విపరీతంగా వేసేవాళ్ళం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మన దేశాన్ని ఓపెన్ చేసింది అమెరికానే. వరల్డ్ బ్యాంకు ద్వారా ప్రెజర్ చేసి భారతదేశంలో ఈ సుంకాల తగ్గింపు, ఆ రోజుల్లో కస్టమ్స్ నోటిఫైడ్ షాప్స్ అని ఉండేవి, విదేశీ వస్తువులు అక్కడ అమ్మేవాళ్ళు. అలాగే స్మగ్లింగ్ విపరీతంగా జరిగేది. స్మగుల్డ్ గూడ్స్ ఈ నౌకల్లో వాటిల్లో పట్టుకొచ్చి దొంగదారిన
విదేశీ వస్తువులు అమ్మేవాళ్ళు, వాచీలు, టేప్ రికార్డర్లు ఇలాంటివి. ఇప్పుడు అది చెప్తే చాలా ఆశ్చర్యపోతారు. ఏ వస్తువైనా మనకి, ఏ దేశంలో ఉత్పత్తి అయిన వస్తువైనా మన దగ్గర, మన షోరూంలో అవైలబుల్గా ఉంటుంది. అవును. ఎందుకు ఉంటుంది అంటే మన దేశంలో ఆ రెస్ట్రిక్షన్స్ తీసేసాం మనం. మ్మ్. ఫ్రీ ట్రేడ్లోకి ఎప్పుడైతే ఆర్థిక సరళీకరణల్లోకి వచ్చిందో దేశం 91లో, మ్మ్. అప్పటి నుంచి మనం గేట్లు ఎత్తేసాం. ఓకే. ఈ గేట్లు ఎత్తిన తర్వాత ఏ వస్తువైనా మన దగ్గర సేమ్ ప్రైస్కే దొరుకుతోంది. మ్మ్. కానీ మన సరుకులు అమెరికాకి వెళ్ళినప్పుడు మాత్రం అక్కడ ఆ ధరల్లో దొరకవు. ఓకే. అలాంటి ఒక దెబ్బ కొట్టాడు ఈయన, ఎవరు, ట్రంప్ గారు. మ్మ్. ఈ కండిషన్లో మన ఎగుమతులు పెరగకుండా, మన ఎగుమతులు రిస్ట్రిక్ట్ అయిపోయి మ్మ్. దిగుమతులు పెరిగిపోతూ ఉంటే రూపాయి మారకపు విలువ దారుణంగా పడిపోయింది కదా, 95కి పడిపోయింది. అవును. సో ఈ కండిషన్లో ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ గందరగోళంలోకి వెళ్ళిపోయింది. మ్మ్. మనం క్రూడ్ ఆయిల్ ధరలు అంతర్జాతీయ రంగంలో తగ్గాయి, ఒక దశలో కరోనా టైంలో తగ్గాయి విపరీతంగా. ఓకే. తగ్గినప్పుడు కూడా భారతదేశంలో పెట్రోల్ ధరలు ఎప్పుడూ తగ్గించలేదు. మ్మ్. చాలా దేశాల్లో తగ్గించారు, కానీ మన దేశంలో తగ్గించలేదు. ఓకే. అంతకుముందు సద్దాం హుస్సేన్తో అమెరికా యుద్ధం చేసినప్పుడు గల్ఫ్ సెస్ అని చెప్పి మన పెట్రోల్ మీద వేశారు. మ్మ్. ఆ యుద్ధం అయిపోయిన తర్వాత ఆ సెస్ తీసేలా, అది అలాగే కొనసాగుతూ ఉంది ఇప్పటికీ కూడా. ఓకే. ఇలా రకరకాల పద్ధతుల్లో డబ్బులు వెళ్ళిపోతున్నాయి. మ్మ్. అవి ఏమైపోతున్నాయో ఎవరికీ తెలియదు. ఇలాంటి ఒక గందరగోళం ఉన్నమాట వాస్తవమే. మ్మ్. ధరలు ఆ రోజున తగ్గలేదు, ఈరోజు ఎందుకు పెంచుతున్నారు? అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయి కాబట్టి ఇప్పుడు పెంచుతాం అంటున్నారు. మ్మ్. తగ్గిన రోజు మీరు తగ్గించలేదు కదా అని జనాలు అంటున్నారు. అవును. దానికి ఏం సమాధానం చెప్పాలో ఆయన చెప్పడు, మ్మ్. నరేంద్ర మోడీ గారు. అది చెప్పకుండా ఇప్పుడు క్రైసిస్లో ఉన్నామని మాట్లాడతాడు ఆయన. మ్మ్. అంతర్జాతీయంగా చమురు ధరలు విపరీతంగా పెరిగాయి కాబట్టి విదేశీ మారక ద్రవ్యం మొత్తం మనం అక్కడ ఖర్చు పెట్టాల్సి వస్తుంది కాబట్టి మీరు కంట్రోల్ చేసుకోండి, చమురు ఎక్కువ వాడకండి అని చెప్పాడు ఆయన. మ్మ్. గ్యాస్ వాడకండి అని చెప్తున్నాడు, కరెంటు పొయ్యిలు వాడుకోండి అని చెప్తున్నాడు. రేపు ఎల్లుండో కట్టెల పొయ్యిలన్నా ఆశ్చర్యం లేదు. ఇది కండిషన్. ఈ కండిషన్లోనే మనం పెట్రోల్ తర్వాత ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతోంది బంగారం మీద. అవును. కాబట్టి ఈ పెళ్ళిళ్ళు అవి జరిగినప్పుడు విపరీతంగా కొనుగోళ్లు జరుగుతాయి. అలాగే గోల్డ్ షాపులు జనాలను అట్రాక్ట్ చేయడానికి కొత్త కొత్త పండగలు కనిపెట్టి, అక్షయ తృతీయులు, ఇలాంటి రకరకాల పండగలు అవి క్రియేట్ చేసి, ఈరోజు మీరు తులం బంగారమైనా కొనకపోతే మీ జీవితాలు సర్వనాశనం అయిపోతాయి అని భ్రమలు కలిగించి, మ్మ్. అంటే మార్కెట్ బిజినెస్ ఎకానమీ, స్ట్రాటజీ లాగా మార్కెట్ చేసేసారు. ఎకానమీ అంటేనే ప్రజల్ని షాపుల వైపు డ్రైవ్ చేయటం. అవును. ఆ డ్రైవ్ చేయటానికి ఎన్ని కుట్రలు చేయాలో, ఎన్ని కుతంత్రాలు చేయాలో అన్నీ చేస్తారు. మ్మ్. ఇలా చేసేటువంటి క్రమంలో మన జీవితాలు దానికి ముడిపడిపోయి ఉన్నాయి. కనుక దీన్ని ఇప్పుడు కంట్రోల్ చేయాలి అంటున్నాడు ఆయన. ఇప్పుడు తగ్గించండి. రేపు మ్యారేజ్ సీజన్లో మీరు ఇంకేదైనా కొనిపెట్టండి, వాళ్ళకి దేశీయ ఉత్పత్తులు ఏవైనా కొనిపెట్టండి. మ్మ్. అంతే తప్ప మీరు బంగారం జోలికి వెళ్ళకండి. బంగారం దిగుమతులు తగ్గించడం ద్వారా కొంచెం సమతుల్యాన్ని తీసుకొద్దాం. అంటే ఒకప్పుడు ఏం జరిగింది, ఇక్కడ మన దేశంలో నరసింహారావు గారు ప్రధాని కావడానికి ముందు పరిస్థితి, మ్మ్. ఆ రోజున భారతదేశంలో ఇంతకంటే దారుణమైన క్రైసిస్ వచ్చింది. ఓకే. వచ్చి భారతదేశపు బంగారాన్ని తాకట్టు పెట్టాల్సినటువంటి పరిస్థితికి వెళ్ళింది. మ్మ్. అంటే అసలు టోటల్గా విదేశీ మారక ద్రవ్యం మైనస్లోకి వెళ్ళిపోయింది. ఓకే. వెళ్ళిపోయినప్పుడు బ్యాంకుల్లో ఉండేటువంటి బంగారం ఉంటుంది కదా, మ్మ్. వీటి ఆధారంగా లోన్లు తీసుకొచ్చి కథ నడపాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఓకే. ఆ క్రైసిస్లో నుంచి, ఆ క్రైసిస్ అనేటువంటి బూచిని చూపించి ఇప్పుడు మనం ఇమ్మీడియట్గా దేశం ఓపెన్ అయిపోవాలి, మార్కెట్కి ఓపెన్ అయిపోవడం తప్ప వేరే ఆల్టర్నేటివ్ లేదు అని మన్మోహన్ సింగ్ గారు చెప్పాడు. మ్మ్. చెప్పి ఇంటర్నేషనల్ మార్కెట్కి భారతదేశాన్ని ఓపెన్ చేసినటువంటి ఘనత అయింది. ఓకే. అలా అప్పటి నుంచి మనం ఓపెన్ అయిపోయాం. మన జీవితాల్లోకి చాలా మార్పులు వచ్చేసినాయి. 92 నాటి పరిస్థితి ఇది. మ్మ్. 95కి ఆర్థిక సరళీకరణలు వేగం పుంజుకున్నాయి భారతదేశంలో. ఎప్పుడైతే ఆర్థిక సరళీకరణలలోకి ఎంటర్ అయిపోయామో మనం,
ఇమ్మీడియట్గా ప్రభుత్వాలు పరిపాలనకి కన్ఫైన్ అయిపోయి వ్యాపార రంగం నుంచి నిష్క్రమిస్తున్నామని ప్రకటించి నెమ్మదిగా డిజిన్వెస్ట్మెంట్ అనే పేరుతో ప్రభుత్వ సంస్థలన్నీ అమ్మేయటం మొదలుపెట్టారు. ఈ రోజుకి మన బడ్జెట్ దాని మీద ఆధారపడే నడుస్తోంది. డిజిన్వెస్ట్మెంట్ ఫండ్లో నుంచి డబ్బులు తెచ్చి ఖర్చు పెడుతోంది ప్రభుత్వం. కానీ జిఎస్టీ నుంచి విపరీతంగా డబ్బులు వెళ్తోంది. ఈ జిఎస్టీ డబ్బులు ఎక్కడ పెడుతున్నారు అని జనాలు అడిగితే సమాధానం చెప్పడు మళ్ళీ ఆయన. జిఎస్టీ డబ్బులు ఎక్కడ ఖర్చు పెడుతున్నారు అనే దానికి సరైన సమాధానం ఉండదు. అలా అనేక ప్రశ్నలు ఉన్నాయి ప్రజల మనసుల్లో. మీరెందుకు ఆ రోజున ధరలు తగ్గించలేదు అన్న ఆయన సమాధానం చెప్పడు. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పుడు మీరేమైనా తగ్గించారా ఇప్పుడు పెంచుకోవటానికి అని ఎవరైనా అడిగినా వాళ్ళని దేశద్రోహిగా చూస్తున్నారు. ఇటువంటి ఒక గందరగోళపు పరిస్థితిలో ప్రపంచం ఉంది. అందుకని ఆయన ఇప్పుడు బంగారం కొనొద్దు, ఆయిల్ కొనొద్దు, మీరు సైకిల్ వాడుకోండి, అలాగే కరెంటు పొయ్యిలు వాడుకోండి, ఇలాంటి ఒక కరెక్షన్ థియరీలు చెప్తున్నాడు. ఉన్న పరిస్థితి వాస్తవమే. ఇక్కడ భారతదేశంలో ఒక రకంగా ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అంటారు. ఈ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ దిశగా దేశం వెడుతున్నటువంటి ఒక క్రైసిస్ అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఉపాధులు కోల్పోతున్నారు జనాలు. చాలా సీరియస్ ఒక క్రైసిస్. అంటే తలసరి ఆదాయం గణనీయంగా పడిపోతున్నటువంటి ఒక గందరగోళపు స్థితి. లోన్ల మీద బతుకుతున్నటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. అంటే ఈఎంఐ అనేది ప్రోగ్రామ్, అది మార్కెట్ ఎకానమీ చేస్తుంది. ప్రతి మనిషిని బ్యాంకుతో కట్టేస్తారు. ప్రతి మనిషికి ఈఎంఐ అనేటువంటి ఒక ఎరవేసి వాళ్ళని కట్టేసుకుంటారు. అలాగే అనవసరమైన వస్తువులను నిత్యావసర వస్తువులుగా మారుస్తారు. అంటే మీకు ఒక హై ఎండ్ ఫోన్ ఉండకపోతే కుదరదు అనే వాతావరణం తీసుకొచ్చి మీ చేత 1,00,000 రూపాయలు 2,00,000 రూపాయలు ఫోన్ కొనిపిస్తారు. మీరు భారం అనుకోవద్దు, మీరు నెలకి ఈఎంఐ కట్టుకోండి అంటారు. ఇది 90ల్లో ప్రవేశించింది మన జీవితాల్లోకి. అంటే రోజుకి 13 రూపాయలు కట్టండి, కలర్ టీవీ తీసుకెళ్ళండి అని ప్రకటన వచ్చి ఆ రోజుల్లో 90లో. అక్కడి నుంచి మొదలుపెట్టి ఇప్పుడు 1,00,000 రూపాయల ఫోను నెలకు 9,000 కట్టండి తీసుకెళ్ళండి అని చెప్పి రోడ్ల మీద బ్యానర్లు పెడుతున్నారు. ఇలా బతుకు ఈఎంఐల పరమైపోయి ఈ ఈఎంఐలు బ్యాంకులు జీవితాల్లోకి వచ్చేసి ఎవడి జేబుల్లోనూ డబ్బులు ఉంచటం లేదు, ఎవడి అకౌంట్లోనూ డబ్బులు ఉంచట్లేదు, లాగేసుకుంటున్నారు. ఈ ఈఎంఐల కోసం ఏం చేయడానికైనా సిద్ధపడిపోతున్నటువంటి పరిస్థితి. ప్రైవేటు విద్య అయిపోయింది. విద్య ప్రతిదానికి డబ్బులు ఖర్చు పెట్టకపోతే కుదరదు. ఒకప్పుడు ఉచిత విద్య ఉండేది. పిల్లలు స్కూళ్ళకి ఉచితంగా వెళ్ళేవాళ్ళు, ఏదో పై ఎత్తున కొంచెం డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు. ఇప్పుడు పరిస్థితి ఏంటి? స్కూల్లో చేర్చాలంటే కనీసం 2 నుంచి 5 లక్షలు లేకపోతే కుదరదు. ఇటువంటి పరిస్థితి. తర్వాత మెడిసిన్ మరొకటో చదవాలంటే 5 నుంచి 10 కోట్లు ఖర్చు అవుతున్నటువంటి పరిస్థితి. ఈ గందరగోళం ఆ రోజున లేదు. అలాగే ఎవరికైనా అనారోగ్యం వస్తే ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్ళే పరిస్థితి లేదు ఇప్పుడు. ఎందుకంటే అక్కడికి వెళితే అక్కడ సదుపాయాలు లేవండి, మీకు వచ్చిన జబ్బుకి మా దగ్గర ట్రీట్మెంట్ లేదు, కాబట్టి మీకు ఆరోగ్యశ్రీ అట్రాక్ట్ అయితే మీరు హ్యాపీగా ఏదో ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళిపోండి అని చెప్తున్నారు. అక్కడ చెప్పి ప్రభుత్వ ఆసుపత్రులు ఒక సైన్ బోర్డులా తయారైనాయి. సైన్ బోర్డు అంటే ఇన్ ది సెన్స్ అక్కడికి వెళితే అక్కడి నుంచి ఇంకో చోటకి రీడైరెక్ట్ చేస్తారు, ఇంకో కార్పొరేట్ హాస్పిటల్కి రీడైరెక్ట్ చేసి అక్కడికి పంపిస్తారు. ఆ పంపించడం కోసం వ్యవహరిస్తున్నటువంటి ఒక జంక్షన్లా తయారైంది అది గవర్నమెంట్ హాస్పిటల్ అనేది. అక్కడికి వెళ్ళగానే పేషెంట్ని ఏ ప్రాబ్లం అని అడగట్లేదు వాళ్ళు. మీకు ఇన్సూరెన్స్ ఉందా అని అడుగుతాడు. మొదటి ప్రశ్న మీ జబ్బు ఏంటి అని అడగడు వాడు. ఇన్సూరెన్స్ ఉందా, లేదు మీకు ఆరోగ్యశ్రీ అట్రాక్ట్ అవుతుందా, ఈ 2 ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పిన తర్వాత మాత్రమే మీ జబ్బు ఏంటని అడుగుతాడు. ఇటువంటి పరిస్థితుల్లో విద్య వైద్యం ఇవన్నీ కాస్ట్లీ అయిపోయి ఈఎంఐలు జీవితాల్లోకి వచ్చేసి ఎవరెవరి దగ్గర అంటే మైక్రో ఫైనాన్స్ ఇలాంటి పేర్లతో రకరకాల ఫైనాన్షియల్ ఏజెన్సీలు పుట్టుకొచ్చి
వీక్లీ పేమెంట్ చేయండి, డబ్బులు తీసుకెళ్ళండి అని చెప్పేసి వాళ్ళు ఆఫర్ చేస్తారు గ్రూపుల కింద కట్టి. ఓకే. ఈ గ్రూప్లో మీ డే బుధవారం అనుకోండి, సపోజ్ బుధవారం రోజు కనుక మీరు వాళ్ళకి చెప్పిన ఇన్స్టాల్మెంట్ పే చేయకపోతే గ్రూప్ మెంబర్స్ అందరూ వచ్చి ఆ పే చేయని వాళ్ళ ఇంట్లో స్టే చేస్తారు. ఓకే. ఇది పరిస్థితి. వీళ్ళని వదిలించుకోవడానికి వాడు ఇంకెక్కడైనా డబ్బులు తెచ్చి వీళ్ళకి కట్టి పంపించాలి. ఇది మైక్రో ఫైనాన్స్ సంస్థలు చేస్తున్నటువంటి దారుణం. అవి ప్రభుత్వం నియంత్రించిన తర్వాత వాళ్ళు ఇంకో రూపంలో చేస్తున్నారు. ఇదే పని, ఇదే టార్చర్. కనుక ఇప్పుడు బ్యాంకులు కూడా గతంలో కస్టమర్లతో గౌరవప్రదంగా వ్యవహరించేవి. ఇప్పుడు బ్యాంకులు ఏం చేసినాయంటే ఈ ఈఎంఐలు కట్టని వాళ్ళని టార్గెట్ చేసి కొంతమందికి అప్పచెప్పేస్తారు ఈ కస్టమర్ల జాబితా. వాళ్ళు ఈ నెంబర్ తీసుకుని వాడు గ్రాంటెడ్గా తీసుకుని ఫోన్ చేసి నానా బూతులు మాట్లాడతాడు. దాంతో వీడు సైకలాజికల్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇది వదిలించుకోకపోతే జీవితానికి సుఖం లేదు అనుకుంటాడు. ఇంటికి వచ్చేసి చాలా దారుణంగా మాట్లాడతారు, వీలైతే కొడతారు. ఆ లెవెల్కి వెళ్ళిపోయింది కండిషన్. ఇదివరకు రోజుల్లో అంటే మనం లిబరలైజ్డ్ ఎకానమీలోకి ఎంటర్ కాని రోజుల్లో బ్యాంకుల్లో లోనులు తీసుకుని అసలు బ్యాంకులు అనేవి లోనులు తీసుకుని ఎగ్గొట్టడానికి ఉన్నాయనే పరిస్థితి ఉండేది జనాల్లో. ఇప్పుడు అలా చేస్తే వెంటబడుతున్నారు. క్రెడిట్ కార్డులు ఇచ్చేస్తారు మీకు, అంటే వాడి సరుకు మీ చేత కొనిపించడానికి ఎన్ని విధాలుగా మీ జేబులో డబ్బులు పెట్టాలో అన్ని విధాలుగానే పెడతారు. సంక్షేమ పథకాల రూపంలో కూడా మీ జేబులో డబ్బులు పెడతారు. మీరు వెళ్ళి ఆ వస్తువులు కొనేసి ఆ డబ్బులు అవగొట్టేసుకుంటారు. అవగొట్టేసుకున్న తర్వాత మిమ్మల్ని బ్యాంకులు కేసు కట్టేసి మీ జీవితాన్ని పరుగు పందెంలో పెడతారు. ఈ గందరగోళం అంతా మన జీవితాల్లోకి వచ్చింది ఎప్పుడు 92 లిబరలైజ్డ్ ఎకానమీ. దీన్ని మన జీవితాల్లోకి పట్టుకొచ్చిన మహానుభావుడు మన్మోహన్ సింగ్ గారు, పివి నరసింహారావు గారు. కనుక మన జీవితాలు ఇలా గందరగోళం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈయన కొత్త పద్ధతి చెప్తున్నాడు. మనకి ఒకప్పుడు సైకిళ్ళు ఉండేవి మన జీవితాల్లో, అందరూ సైకిళ్ళే వాడేవాళ్ళు. నాకు తెలిసి అసిస్టెంట్ ఇంజనీర్ క్యాడర్ వాళ్ళు కూడా సైకిల్ వేసుకుని ఆఫీస్కి వెళ్ళటం నేను చూశాను. కానీ ఇప్పుడు అదే ఆఫీస్లో అటెండర్ కూడా సైకిల్ వాడటం మానేశాడు. అంటే కార్లు ఇవన్నీ ఈఎంఐలకి ఇచ్చేసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఆ సౌఖ్యానికి అలవాటు పడిపోయారు. అలవాటు పడిపోయి ఆ వెహికల్స్ కొనుగోలు చేసి వాటితో తిరిగేస్తున్నారు. ఈ తిరిగేస్తున్నటువంటి సందర్భం సైకిల్ అనేది మన జీవితాల్లోంచి నిష్క్రమించి వ్యవహారం. కనుక ఇప్పుడు ప్రెజర్ పెరిగిపోయింది, జనాలకు ఆర్థికమైనటువంటి ప్రెజర్ పెరిగిపోయింది, గందరగోళం పెరిగిపోయింది. ఈ క్రైసిస్లో ఇప్పుడు సడన్గా ఆయన మీరు 2 వీలర్స్ వాడద్దు, 4 వీలర్స్ తగ్గించండి, లేకపోతే కరెంటు అంటే ఆల్టర్నేటివ్ ఇవి వచ్చినాయి, ప్రత్యామ్నాయ ఇంధనం. ఏది గ్యాస్ వాడుతున్నారు, గ్యాస్ వాడినా ప్రమాదం. ఇప్పుడు గ్యాస్ వాడే పరిస్థితి కూడా లేదు. ఎలక్ట్రికల్, ప్యూర్ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఏదైనా ఉంటే రోడ్డు మీదకు తీసుకురండి, పెట్రోల్ వాహనాలు తగ్గించండి అని చెప్తున్నాడు ఆయన. ఇది ఒక గొడవ అయితే, వంటకి సంబంధించిన గ్యాస్ వాడొద్దని చెప్తున్నారు. అలాగే కళ్యాణ మండపాల వాళ్ళు పెళ్ళిళ్ళకి హాల్స్ ఇచ్చే ముందు ఒక కండిషన్ పెడుతున్నారు ఇప్పుడు కొత్తగా. మేము వంటకి అన్ని ఏర్పాట్లు చేస్తాం కానీ సిలిండర్లు మీరే తెచ్చుకోవాలి అని చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితి అంటే ఇంతకుముందు వాళ్ళే ప్రొవైడ్ చేసేవాళ్ళు, ఇప్పుడు అలా చేయట్లేదు. ఎవరు పెళ్లి చేసుకుంటున్నారో మీరే మీ ఇళ్లలో నుంచి సిలిండర్లు తెచ్చి వంట చేయించుకుని తిని వెళ్ళండి అని చెప్తున్నారు. ఇది కండిషన్. సో ఈ క్రైసిస్ నుంచి బయటపడటం కోసం రకరకాల విద్యలు ప్రదర్శిస్తున్నారు. అందులో ఒక రకంగా ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ లాంటి వాతావరణం వచ్చేసింది భారతదేశంలోకి. ఈ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీలో ఆయన కూల్గా చెప్తున్నాడు, మీరు బంగారం కొనుక్కండి, ఈ ఒక్క 2 ఏళ్ళు హోల్డ్ చేయండి మీ కోరికల్ని. ఒకవైపేమో కోరికలు రేపింది వాళ్ళే, ఇప్పుడు మీరు మార్కెట్లోకి రాకండి, బంగారం కొట్ల వైపు చూడకండి, మీరు పెళ్ళిళ్ళలో ఇంకేదైనా గిఫ్ట్లు ఇచ్చుకోండి, బంగారం జోలికి వెళ్ళకండి, పెట్రోల్ కొనకండి, ఇవన్నీ చెప్తున్నాడు. అంటే విదేశీ మారక ద్రవ్య నిల్వల పరిస్థితి ఏ స్థాయికి పడిపోయింది అనేది ఇప్పుడు జనాల్ని భయపెడుతున్నటువంటి సమస్య. సో
గతంలో అంటే లిబరలైజ్డ్ ఎకానమీలోకి దేశం ప్రవేశించిన నాటి పరిస్థితి ఏదైతే ఇది కాపాడుతుంది, ఈ లిబరలైజ్డ్ ఎకానమీ అనేది భారతదేశాన్ని కాపాడుతుంది అని చెప్పారో మ్మ్. అది ఇప్పుడు 2 చేతులు ఎత్తేసింది అని అర్థమవుతోంది. ఓకే. 2 చేతులు ఎత్తేసింది. ఇక్కడేమో ఆదాయాలు పెరగటం లేదు, ఖర్చులు పెరిగిపోతున్నాయి, మ్మ్. జనాలు క్రైసిస్లోకి వెళ్ళిపోతున్నారు, ఆత్మహత్యలు చేసేసుకుంటున్నారు, హత్యలు పెరుగుతున్నాయి, సైకలాజికల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు ఉద్యోగాలు దొరక్క. ఈ డిప్రెషన్లో సైకియాట్రిక్ డాక్టర్లు విపరీతంగా వ్యాపారం చేసేసుకుంటున్నారు, వీళ్ళని కౌన్సిలింగ్ అనే పేరుతో పిలిచి మ్మ్. సిట్టింగ్కి 7,500 తీసుకుని. సో ఇన్ని గందరగోళాలను అడ్రస్ చేయకుండా నరేంద్ర మోడీ గారు ఇవన్నీ మాట్లాడకుండా జస్ట్ మీరు గ్యాస్ కొనకండి, లేకపోతే బంగారం కొనకండి అని చెప్తాడు. ఈ గొడవ అంతా కూడా విదేశీ మారక ద్రవ్య నిల్వల వ్యవహారంలో లోపం జరగటం వలన, అలాగే అంతర్జాతీయ రంగంలో జరుగుతున్నటువంటి మార్పుల మీద బలమైన గొంతు వినిపించలేకపోవడం వలన. మ్మ్. ఏవండి మీ సరుకులు మా దేశంలో విశృంఖలంగా అమ్ముకుంటున్నారు, మా సరుకులు మీ దేశానికి వచ్చేసరికి ఎందుకు మీరు సుంకాలు బాతున్నారు అని అమెరికాతో ఘర్షణ పడాలి కదా. అవును. పడ్డు. ఆయన చెబితే యుద్ధాలు ఆపేసే పరిస్థితి. ఆపరేషన్ సింధూర్ ఆయన ఫోన్ చేసిన మరుక్షణం ఆపేశాడు. మ్మ్. ఈయన ఫోన్ చేసి మాకు ఇక్కడ క్రైసిస్ ఉంది, మీరు గల్ఫ్ వార్ ఆపండి అంటే ఆపుతాడు ఆయన? ఆపడు కదా. అప్పుడు. మరి అలాంటి సంబంధాల్లో నుంచి మీరు ఎందుకు బయటకు రారు? ఎందుకు అటాకింగ్గా ఉండట్లేదు? మీకు వాళ్ళకి ఉన్నటువంటి లాలూచి ఏమిటంటే మ్మ్. క్రోనిక్ క్యాపిటలిజం అనేది ఒకటి ఎమర్జ్ అయిపోయింది మన జీవితాల్లో. అదేంటంటే రాజకీయ వ్యాపారం. కార్పొరేట్లు వచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తాయి, మ్మ్. వాళ్ళకి మనం ఫెసిలిటేట్ చేస్తాం, వాళ్ళని ఫెసిలిటేట్ చేసేది పొలిటీషియన్స్. మ్మ్. అందుకు గాను వాళ్ళు వీళ్ళకి ఏదో ప్రయోజనం చేకూరుస్తారు. ఓకే. ఇది జరుగుతున్నటువంటి కార్యక్రమం. అందుకని రాజకీయ నాయకులకి ఇది బాగానే, వాళ్ళ వరకు బాగానే ఉంది. మ్మ్. మిగిలిన జనాలందరూ నానా చావు వస్తున్నారు. ఇటువంటి కండిషన్లో ఆయన 100 నిబంధనలు పెట్టాడు. ఈ నిబంధనలు ఎందుకు పెట్టారు ఆ లోతుల్లోకి వెళ్ళి ఆలోచించి ప్రభుత్వాల మీద ప్రజలు ప్రెజర్ పెడితే తప్ప మ్మ్. మన జీవితాల్లో మార్పులు రావు అనేది వాస్తవం.